అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మేము మన ఆశ్రమవాసులు అని చెప్పేదానికన్నా మా ఉమ్మడి కుటుంబం మేమందరూ కూడా ఈ రకంగా మామిడి చెట్ల కింద కొలువు తీరామండి. ఏమంటే స్నాక్స్ పంచుకుంటున్నాం అనమాట కుటుంబం మొత్తం కలిసి. ఈరోజు స్నాక్స్ ఏమంటే కారబూందీ, కారాస్ అంటారు, కారబూందీ అంటారు, కారపూస అంటారు. అది దాంతోపాటు ద్రాక్ష. ఈ రకంగా ఫస్ట్ ద్రాక్ష అయితే శుభ్రపరచుకుంటున్నామండి. వాటర్ పోసాము, అందులో కొంచెం టేబుల్ సాల్ట్ వేసాము, కలబెట్టేసాము. ద్రాక్ష అంతా ఇడిపించుకుంటున్నాము. ఈ రకంగా వాటర్లోకి అయితే వేస్తున్నాము, ఉప్పు వేసిన వాటర్లతో వేస్తున్నాము. ఎందుకంటే షాప్లో కొన్నప్పుడు దుమ్ము నిండొచ్చు, లేకపోతే చెట్లకు ముందు కొట్టింటారు కదా, అట్లుండొచ్చు. దానికని శుభ్రపరిచిస్తే మంచిదే అన్నట్లుగా అంటున్నారు. ఇంకా నా జుట్టు చూస్తున్నారా? నా జుట్టు గురించి కమెంట్లో పెడుతున్నారు, అమ్మ మీ జుట్టు బాగా పెరిగినట్లుండి జుట్టుకి ఏం చేస్తున్నారు అన్నట్లుగా. అది కూడా అతి తొందరలో మీ ముందుకు తీసుకొస్తాను, నా జుట్టుకి ఏం అప్లై చేస్తాను అన్నట్లుగా. ఇంక ఇప్పుడైతే స్నాక్స్ అంతా రెడీ చేసుకునేసాను. 2 కవర్లు, ఒక మనిషికి 2 కవర్లు ఇస్తున్నాను. ఒకటి కారాసు, ఒకటి ద్రాక్ష అనమాట. ఎండ టైంలో తింటే ద్రాక్ష చల్లగా ఉంటుంది కదా, కాబట్టి ఈ విధంగా ఇచ్చానమాట అందరికీ. అందరూ బాగా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ అందరూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను, ఏమంటే మీకు ఎవరికైనా ఏదైనా తినాలనిపిస్తే, అంటే తినబండాలు కానీ ఏది కానీ తినాలనిపిస్తే నాకు చెప్పండి, అందరికీ ఆ రోజు ప్లాన్ చేసుకుందాం. అదే అందరికీ ప్లాన్ చేసుకుంటాం. ఆ రకంగా ఎవరైనా చెప్పచ్చు అన్నట్లుగా చెప్పాను. వాళ్ళైతే సడన్గా ఒకరిద్దరు ఏమన్నారంటే, అమ్మ మీరు పెట్టందంటూ ఏమన్నా ఉందే మాకి అన్నట్లుగా అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది మాటకి. అంత అంటే వెంటనే ఆ మాట చెప్పడం అనేది వాళ్ళ గొప్ప మనసు. లేదు ఇంకా చాలా ఉంటాయి, మీరు చెప్పండి అన్నట్లుగా చెప్పాను. సరేనమ్మా ఆలోచన చేసి చెప్తాం అన్నట్లుగా అందరూ ఒప్పుకుంటారనమాట. మనము ఆ రకంగా చెప్పి వాళ్ళకి ఆ స్వేచ్ఛనిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే నాకు చెప్తారు కదా, లేకపోతే అమ్మేమన్నా అనుకుంటారేమో అని కూడా మొహమాట ఉండొచ్చేమో కదా, దానికని ఆ రకంగా చెప్పాను. ఇది రైట్ అని నేను అనుకుంటా. మీకేమనిపించింది అనేది కమెంట్లో పెట్టండి. ఇంకా అందరికి ఇచ్చింది అయిపోయింది, పని వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. ఈ పొట్లాలు కట్టినప్పుడు వాళ్ళు కూడా లెక్క పెట్టుకునే పొట్లాలు కట్టామన్నమాట. ఇంకా అందరిదే అయింది. ఇంకా అప్పుడు నాకు గెస్టులు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా ఇచ్చాము. వాళ్ళు వీడియో తీసేది మర్చిపోయాము, వాళ్ళ ఆ పక్క దూరంగా కూర్చున్నారు, మర్చిపోయాము. వాళ్ళకి కూడా ప్లేట్లో వేసి ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా తిన్నారు. ఇంక ఇక్కడైతే వాటర్ తెచ్చిపెట్టారు, ఎవరన్నా తాగేట్లుంటే తాగొచ్చు అన్నట్లుగా. ఇంకా మన వాళ్ళైతే ద్రాక్ష మాత్రం తిన్నారండి. కారాస్ అయితే అట్లే పెట్టుకున్నారు పొట్లాలు, మళ్ళీ తింటామమ్మా అన్నట్లుగా. వాళ్ళ ఇష్టం. అదే చెప్పాను, ఏది కూడా అంతే, కారాస్ కూడా కానీ ద్రాక్ష కూడా కానీ మీ ఇష్టం, తినేట్లుంటే తినండి, లేకపోతే తీసుకెళ్ళండి అన్నట్లుగా. ఇంకా ద్రాక్ష అయితే అందరూ తిన్నాం, నేను కూడా తిన్నానండి. చాలా బాగుండిందనమాట. అంటే ఉప్పు వాటర్లో కడిగాం కదా, అది కొంచెం టేస్ట్ బాగుంటుందిలేండి. మనూరు కామెంట్లో పెట్టారు, అమ్మ మాది కూడా ఆశ్రమం ఉంది, మిమ్మల్ని చూసి మీరు చేసిన విధంగానే చేయాలన్నట్లుగా నేను కూడా అన్నీ అదే విధంగా చేస్తున్నానమ్మా అన్నట్లుగా. చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా?